రైట్. మరొక అంశం తీసుకుంటే హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రముఖ బంగారం షాపు యజమానుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలులో ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో 15 బృందాలు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నాయి. రైట్. హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రముఖ బంగారం షాపు యజమానుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలులో ట్యాక్స్ చెల్లింపుల్లో కొన్ని అవకతవకలు భారీ స్థాయిలో జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో 15 బృందాలు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు 15 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు రాజశేఖర్. ముఖ్యంగా జ్యువెలరీ షాపుకు సంబంధించి జ్యువెలరీ అండ్ జెమ్స్ షాపు యజమానులకు సంబంధించి 15 షాపులకు సంబంధించినటువంటి 15 మంది యజమానులకు సంబంధించినటువంటి ఆఫీసుల్లో అట్లాగే దాడి చేసి తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా జ్యువెలరీ షాప్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వీరంతా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వివిధ రూపాల్లో ప్రయత్నం చేసినట్టుగా బ్యాలెన్స్ షీట్లను కూడా మేనేజ్ చేసినా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో జ్యువెలరీ దుకాణాలతో పాటు వాటి యజమానుల ఇళ్లలో కూడా తనిఖీలు చేయడం జరిగింది. జ్యువెలరీ షాప్ సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడంతో పాటు వాటికి సంబంధించి ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నంలో వీరంతా అవకతవకలకు పాల్పడిన అటువంటి నేపథ్యంలో కూడా ఈ 15 మందిపై ఐటీ దాడులు అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆస్తుల లెక్కింపుతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు ప్రతి ఏడాది చేయాల్సినటువంటి ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి అవకతవకలు పాల్పడడం, అట్లాగే వాటికి సంబంధించి ఎంత ఎగ్గొట్టారనే అంశం ఆధారంగా కూడా వారికి జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీఆర్ ఈ ఏడాదికి సంబంధించి 24-25 రిటర్న్స్ కు సంబంధించి నిన్న గడువు ముగిసిన నేపథ్యంలో వారు సమర్పించినటువంటి ఐటీ రికార్డ్స్ ఆధారంగా ఈ దాడులు పాల్పడినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఎగ్గొట్టిన ట్యాక్స్ సంబంధించి వారు ఏ మేరకు ఏ స్థాయిలో లావాదేవీలు జరిపారు, అట్లాగే వారికి వచ్చిన ప్రాఫిట్స్ కు సంబంధించినటువంటి ట్యాక్స్ ని ఎగ్గొట్టే ప్రయత్నంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డారనే ఆధారంగా మొత్తం దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆ అమౌంట్ కు సంబంధించి ఐటీఆర్ సెక్షన్స్ ప్రకారం జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్. అంటే ఇంతవరకు ఏమైనా పూర్తి సమాచారం అందుతుందా? సో ప్రధానమైనటువంటి సంస్థల్లో అంటే చెందినటువంటి జ్యువెలరీ షాపుల్లో జరుపుతున్నట్లు తెలుస్తుంది యజమానులు కూడా. ఎందుకంటే ఐటీ అంత ఈజీగా సోదాలు జరిపించి ముందుగానే దానికి సంబంధించినటువంటి హోంవర్క్ చేసుకొని చాలా రోజుల నుంచి ఒక క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత దిగుతుంది. సో దీనికి సంబంధించి ఎప్పటి వరకు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది? ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయా ఈ సోదాలు? ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రతి ఏడాది చేయడం జరుగుతుంది. ఈసారి 3 స్టేజెస్ లో కూడా వీటికి సంబంధించి ఐటీఆర్ 1, 2, 3 ఫార్మేట్ లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే ఒక ప్రొఫార్మా తయారు చేయడం జరిగింది రాజశేఖర్. దీనికి సంబంధించి ముఖ్యంగా జ్యువెలరీ ఇండస్ట్రీకి సంబంధించి లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. గోల్డ్ అట్లాగే జ్యువెలరీ దుకాణ యజమానులు నేరుగా అబ్రాడ్ సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా ఈ గోల్డ్ జెమ్స్ రవాణా చేయడం, వాటిని లెక్కల్లో చూపెట్టకుండా బ్లాక్ మార్కెట్ ద్వారా ఈ డబ్బు చలామణి చేస్తున్నటువంటి అనుమానాలు కూడా అనేక కాలంగా ఉన్నాయి. సేమ్ టైం ఈ ప్రతి సంవత్సరం వీళ్ళు జ్యువెలరీ షాపుకు సంబంధించినటువంటి ఐటీఆర్ ఫైల్స్ ఏవైతే చేస్తారో వాటికి
వాటి ఆధారంగా వాటికి వచ్చేటువంటి లావాదేవీలపై కూడా ఐటీఆర్ అధికారులు అయితే నజర్ వేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ లో జరుగుతున్న నేపథ్యంలో వారికి అనుమానం వచ్చినటువంటి ఐటీఆర్ ఫైల్స్ సంబంధించి వారు ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వడం, అట్లాగే దానికి సంబంధించి ఒకవేళ సరి చేసుకోకపోతే కనుక దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు జరిగిన జ్యువెలరీ షాప్ యజమానులకు సంబంధించి 15 మంది జ్యువెలరీ షాప్ యజమానుల ఇళ్లపై కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఏదైతే ఐటీ రిటర్న్స్ లో ఫైల్ చేసే క్రమంలో తమకు వచ్చినటువంటి లాభాలను తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం, బ్యాలెన్స్ షీట్ లో కూడా లావాదేవీలు తక్కువ స్థాయిలో చూపించడం ద్వారా ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేసినట్టుగా కూడా సమాచారం, అనుమానంతో ఈ దాడులు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. సేమ్ టైం వాటికి సంబంధించి ఏదైతే నగలు, వీటి జ్యువెలరీకి సంబంధించి వాటి ఎస్టిమేషన్ చేస్తారు, వాటికి మొత్తం ఎంత అంచనా ఉంది, వారి దగ్గర ఉన్నటువంటి బిజినెస్ జరిగింది అనే ఆధారంగా అది పూర్తి లెక్కలు తీసిన తర్వాత వాటి మొత్తానికి చెప్పడం, అట్లాగే ఆ మొత్తానికి ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ట్యాక్స్ చెల్లించడానికి నిరాకరిస్తే కనుక ఐటీఆర్ చట్టాల ప్రకారం ఫైన్ వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైట్, ఇక తీవ్ర నిర్బంధ పరిస్థితుల్లో